హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వీడియో ఏంటంటే షాప్లో కొంచెం కొంచెమైనా బాగానే కొంచెం చేంజ్ అది అయిందనమాట. అక్కడ కటింగ్ టేబుల్ ఉంది కదా, దాన్ని కొంచెం హైట్ తగ్గించేసేసి దానికి చుట్టూ గ్లాస్ అది వేయించినాను అనమాట. అది ఇక్కడ ఇంకా సర్దలేదు, చాలా ఉన్నాయి ఆ శారీస్. అవన్నీ కూడా ఇంకా నేను ర్యాక్ అది ఎందుకు చేయించుకున్నా అంటే, శారీస్ అట్లా ఏమన్నా పెట్టుకుంటే డస్ట్ అది బాగా ఎక్కువ ఉంటుంది కదా, మాది మెయిన్ రోడ్లో ఉంది కదా షాపు. సో డస్ట్ అయితే చాలా ఎక్కువ పడుతుంది అనమాట. ఇక్కడ మార్నింగే వచ్చి వీడియో తీసుకుంటున్నాను. బాక్స్ తెచ్చుకున్నాను, ఇక్కడికే వచ్చి తింటుంటా అని చెప్తా కదా. ఇంకేం చేద్దాం చెప్పండి, నాకు ఫాస్ట్గా తినాలంటే కుదరదు. ఇక్కడేమో టైం అయిపోతుంటుంది అనేసి గబా వచ్చేస్తాయి, ఎందుకంటే క్లీనింగ్ అది చేసుకోవడమే టైం పడుతుంది కదా. అందుకోసం ఇంకా బాక్స్ ఎప్పుడు మార్నింగ్ అయితే టిఫిన్ షాప్కే తెచ్చుకొని తింటుంటానులేండి. ఇట్లా ఇది గ్లాస్ వేయించుకున్నాను అనమాట. కటింగ్ టేబుల్కు కొంచెం హైట్ కూడా తగ్గించేసి ఇంకా డస్ట్ అది రాకుండా ఉంటుంది అనమాట. ముందరనేమో ఇంకా ర్యాక్స్ అదే స్లైస్ డోర్స్ అనమాట, ఇట్లా జరిపెట్టివి అట్లా చేయించుకున్నా. అదే ఈరోజు వీడియో. ఇంకా చూడండి ఎలా ఉందో. షాప్కి రాగానే ఇలా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎక్కడక్కడ మళ్ళీ అన్నీ సర్దుకొని నీట్గా క్లీన్ చేసుకొని తుడుచుకొని నేను మళ్ళీ తినేసి కూర్చునేసరికి మినిమం 1/2 అవరు. క్లీనింగ్కి అయితే 1/2 అవర్ ఖచ్చితంగా పడుతుంది. చూసేకి రూమ్ చిన్నగా ఉన్నా అన్నీ అక్కడక్కడ సర్దుకోవాలి కదా. సో 1/2 అవర్ అయితే ఈజీగా పడుతుంది అనమాట. ఇంకా ఇక్కడేమో మిషన్లో వర్క్ పెట్టినాను, ఇంకా కొద్దిగా ఏమో ఉంది. ఇంకా అది కంటిన్యూ చేద్దామని మిషన్ కూడా ఆన్ చేసినాను. రాగానే మనం మిషన్ ఆన్ చేసుకొని మన క్లీనింగ్ అది చేసేసుకున్నాం అనుకోండి, ఈ పని అవుతుంది, ఆ పని అవుతుంది అనమాట. వర్క్ పెడితే నేను ఖచ్చితంగా ముందు మిషన్ ఆన్ చేసినాకనే పని స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ పని ఆగిపోకుండా అయిపోతూ ఉంటుంది. నా క్లీనింగ్ కూడా 2 పనులు ఒకేసారి అవుతాయి కదా అనే ఉద్దేశంతో ముందు రోజు పెట్టింది ఏమన్నా కొంచెం పెండింగ్ ఉంటే ఇంకా అది కంప్లీట్ చేసేస్తాను. ఇంకా ఇక్కడ నెక్ అయితే చాలా బాగా వచ్చింది. అసలు స్టిచ్ అయినాక కూడా మీకు చూపిస్తానులేండి. బ్లౌజు బాగా వచ్చినాయి. అసలు ఈ మధ్య అయితే అసలు వర్కులు షూట్ చేసుకోవడమే కుదరట్లేదు. నాకు హెల్త్ కొంచెం ఇది అయిపోయేసరికి జలుబు, బాగా దగ్గు, జ్వరము అన్నీ వచ్చేసినాయి. అప్పుడే ఫుల్ బిజీ అంటే బిజీ, అసలు ఇంకా ఓపిక లేని సిచ్యువేషన్ అయిపోయింది. బాడీ అసలు సహకరించలేదు. వీడియోలు తీసుకోవాలంటే ఇంట్రెస్టే వస్తలేదు. ఇంకా అందుకోసం అసలు ఏం షూట్ చేసుకోలేకపోయినా. ఈ వారం రోజులు చాలా వర్కులు వేసినాను, చాలా బ్లౌజులు కుట్టినాను, కానీ అస్సలు కుదరలేదు నాకు వేసుకోనీక. కనీసం ఒక్కటన్నా వర్క్లో వెన్నా వీడియోలు తీసుకుందాం అంటే కూడా ఓపికనే ఉండట్లేదు. అసలు ఆ స్టిచ్చింగ్కే ఓపిక అంతా అయిపోతూ ఉండింది. ఇంకా ఎక్కడ నేను ఫోన్ పెట్టి వీడియోలు తీసుకునేది. సో అసలు ఈ మధ్య కుదరలేదు. బాగా ఈ జలుబులు వాతావరణం చేంజ్ చేసేసరికి హెల్త్ మొత్తం ఇదైపోయిందనమాట. అందుకోసం అసలు వీడియోలే తీసుకునేకనే కుదరలేదు. నాకు ఏం తీసుకోలేదు సరిగా అనమాట. ఇంకా అది వర్క్ స్టార్ట్ చేసేసి ఇంకా అన్నీ కొంచెం సర్దుకుంటున్నాను. సర్దేసుకుంటే ఇంకా క్లీనింగ్ చేసుకోవచ్చు కదా. ఫాల్స్లు అవన్నీ తీస్తుంటాం కదా మనము, ఎవరైనా వచ్చినప్పుడు కావచ్చు, నేను చీరలు ఫాల్స్లకు ఇచ్చేటప్పుడు కావచ్చు, అన్నీ ఒకటొకటి అట్లా బయట అట్లా మిగిలిపోయినటువన్నీ మళ్ళీ ఇట్లా సర్దుకుంటున్నాను. ఇంకా అంతే కదా, ఏదైనా నీట్గా సర్దుకుంటేనే. ఇంకా ర్యాక్లో చీరలన్నిటికీ మంచిగా కవర్లు అవి ఎక్కించి రేపు సండే పెట్టుకోవాలి ఆ పని. ఇంకా ఖాళీగా ఉన్నప్పుడైతేనే కదా మనకు కొంచెం అవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్ అన్నట్టు. మనకు టైం ఉన్నప్పుడే వాటి కోసం మనం టైం స్పెండ్ చేసుకోవాలా. ఇట్లా వర్క్ ఉన్నప్పుడు అవన్నీ సర్దుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అసలు పనులే కావు. అందుకోసం కొంచెం సండే అయితేనే మనకు ఫ్రీ టైం దొరుకుతుంది అనమాట. ఇంకోటి కస్టమర్స్ కూడా రారు కదా సండే అయితే, అది కూడా. అందుకోసం సండే మాత్రమే పెట్టుకుంటాను ఇట్లాంటి పనులన్నీ. సండే రోజు అంటే ఇంకెవరు ఉండరు కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది ఉండదు అనమాట. డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం పని కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు, టెన్షన్ ఉండదు. మిగతా టైంలో అనుకో కస్టమర్స్ ఎవరెవరు వస్తుంటారు, ఇట్లా ఈ పని కాదు అట్లా ఆ పని కాదు అన్నట్లు ఇంకా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ వర్క్ వేసే చీరకి ఫాల్ కూడా కుట్టాలి. వాళ్ళకి ఈరోజు ఇచ్చేయాలన్నమాట. బ్లౌజు వర్క్ వేసేసి స్టిచ్ చేసేసి చీర ఫాల్ కూడా వేసేసి ఇచ్చేయాలి.
ఇంకా ఇదండి నా చిన్న షాప్లో చిన్న చిన్న మార్పులు ఇవి ఎలా ఉన్నాయి ఏంటి నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇచ్చేయండి అబ్బా ప్లీజ్. అసలు వీడియోలే చూడట్లేదు ఎందుకనో మరి అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వీడియో అయితే కంటిన్యూ చేయండి, తర్వాత లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం కంటిన్యూ చేయండి, స్కిప్ చేయకండి ఎక్కడ. అప్పుడే నేను ఏం పెట్టినాను అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ నెక్ అయిపోయింది, తర్వాత ఇంకా హ్యాండ్ అది పెట్టి సెట్ చేసుకోవాలా. ఇంకా నెక్ వన్ సైడ్ వేసిన తర్వాత ఫస్ట్ రైట్ సైడ్ వేస్తాం కదా, లెఫ్ట్ వేసేటప్పుడు కొంచెం కాదు చాలా కేర్ఫుల్గా చూసుకొని మనం కరెక్ట్ సెంటర్ పాయింట్ చూసి మరీ సెట్ చేసుకోవాలన్నమాట. అందుకోసం అట్లా సెట్ చేసుకుంటే తప్ప నీకు నెక్ అనేది సెంటర్ కరెక్ట్గా కూర్చోదు అనమాట. ఫస్ట్ రైట్ సైడ్ వేయగలం కానీ లెఫ్ట్ వేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా చూసుకొని వేయాలి. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.